హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఫుల్ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు. సో మీరైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కదా నాకు ఎలా అనిపిస్తుందో, ఎలా వీడియోలు అయితే చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. అప్పుడైతే నాకు ఒక ఐడియా వస్తుంది. సో చలో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఒక చూసుకుని ఇక్కడ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్, అలాగే ఒక టెంప్లెట్ వీడియో లింకు. సో ఫాంట్ అయితే ఉండదు కాబట్టి ఫాంట్ అయితే నేను ఇవ్వలేదు. సో మీరు బీట్ మార్క్, సేక్ ఎఫెక్ట్ మరియు టెంప్లెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ 2 గ్రూప్స్ అయితే ఉంటుంది. సో మీ డెమో చూసారు కదా. సో చాలా కష్టంగా ఉంది అనుకుంటారు మీరు. వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ వేలో మీకు చెప్తాను ఏ విధంగా చేసుకోవాలనేది. ఎండ్ వరకు అయితే వీడియో చూడండి, అప్పుడే మీకు ప్రాపర్గా అయితే అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలనేది. సో చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడైతే 2 గ్రూపులు ఉన్నాయి కదా, మీకు ఆర్ఎంఆర్ కేసు చూపిస్తున్నాను చూసుకోండి. సో ఈ 2 గ్రూపుల దగ్గర ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి లాంగ్ ప్రెస్ చేసుకోండి. సో ఒక్క నిమిషం చూపిస్తున్నానండి. లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ పైన ఫోటోను వదిలేసి కింద 2 గ్రూపులు లాంగ్ ప్రెస్ చేసుకుని ఇక్కడ చూసుకోండి. 2 టిక్ మార్కులు వస్తుంది. టిక్ మార్కులు వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీ టు లేస్ట్ చేసుకోండి. కాపీ టు లేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు చూసుకుని చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ టు లేస్ట్ చేసుకోండి. పేస్ట్ టు లేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ దాకా యాడ్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది చూసుకోండి, డబుల్ బీట్ మార్క్ 7.08 మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడైతే మీరు ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అయితే మా ఫ్రెండ్ ఫొటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బీట్ మార్క్ తగ్గట్టుగా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో చూసుకుని నేను ఈ విధంగా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోటోని కావాలంటే మీ ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేసుకుని యాడ్ చేసుకోండి ఫోటోలన్నీ. ఫొటోస్ అయితే ఒకసారి మీకు నేను కౌంట్ చేసేసి చెప్తాను ఎన్ని ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది అనేది. సో చూసుకుని మీరు ఫోటో ఒకవేళ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుని మీకు సో ఫోటో ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేస్తారు. ఒకవేళ ఫోటో సరిపోకపోతే మీరు ఏం చేసుకోవాలంటే చూస్ చేసుకోండి, నేను చెప్తాను ఆగండి. సో ఈ విధంగా అయితే ఫోటో యాడ్ అయింది కదా. సో ఒకవేళ ఫోటో ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి. సో చూసుకోండి, ఇక్కడ దాకా రావాలంటే మీరు ఈ ఫోటోని క్లిక్ చేసుకుని చూసుకోండి. ఈ ఫోటోని ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి కాబట్టి బీట్ మార్క్ దగ్గరికి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ ఉంటే కనుక మీరు టైమర్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ విధంగా అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తాను చూసుకోండి ఇక్కడ ఫొటోస్ అనేవి. సో ఈ విధంగా అయింది. సో మీరు చూసుకోండి ఇక్కడ. ఓకే, ఫొటోస్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఓకే, చూసుకొని ఒకసారి మీకు కౌంట్ చేసి చెప్తాను చూసుకోండి. 4, 5, 6, 8 ఫొటోస్ అయితే మీకు ఈ వీడియో ఎడిటింగ్ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ తగ్గట్టుగా ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ 2 గ్రూపుల తర్వాత ఫోటో యొక్క ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఈ ఫోటో యొక్క ఎఫెక్ట్స్ని అయితే మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ మీ ఫస్ట్ ఫోటో అయితే ఏదైతే యాడ్ చేసుకున్నారో ఆ ఫస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, విధంగా యాడ్ అయింది కదా. సో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా అదే విధంగా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చూసుకోండి, దీంట్లో ఏంటంటే మనకి ఈ ఫోటోలు చూసుకోండి, ఇక్కడ టీ షర్ట్ అయితే మనకు కనబడలేదు కాబట్టి క్రోమా కీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫోటోని అదేవిధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫోటోని కూడా ఎఫెక్ట్. సో చూసుకోండి, మనకి ఇక్కడ బ్లూ టీ షర్ట్ వేసున్నాడు కాబట్టి ఇక్కడ టీ షర్ట్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేసుకోవాలంటే ఒకవేళ ఈ విధంగా వస్తే మీరు క్రోమా కీ మీద క్లిక్ చేసుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి అదేవిధంగా పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. మీకు ఒక టెంప్లెట్ వీడియో లింక్ ఇస్తానని చెప్పాను కదా, అదైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో వీడియో అయితే నేను సెలెక్ట్ చేస్తాను ఆగండి ఒక్క నిమిషం. సో ఆ వీడియో అయితే ఇదనమాట.
సో చూసుకోండి ఈ వీడియో, ఓకేనా. సో వీడియో, సో దీన్ని అయితే మీరు ఒకసారి మీరు ఏం చేసుకోండి ఇక్కడ. సో ఒక్క నిమిషం మీకు చెప్తాను ఆగండి. సో ఇక్కడైతే మనకి ఓకే సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే మనం కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్లోకి వెళ్ళండి, ఓకేనా. చూసుకుని మీకు యారో మార్క్ కేసు అయితే చూపిస్తున్నాను. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకోండి లైట్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సో లైట్ ఇన్ మీద ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకో లైట్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇంకోసారి, ఓకేనా. సో చూసుకోండి ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇది యాడ్ అవుతుంది. సో చూసుకోండి యాడ్ అయింది కదా. సో ఇక్కడైతే మనకి ఈ వీడియో అనేది సగం వరకే ఉంటుంది. సో మళ్ళీ మిగతా సగం అయితే ఉండవు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని కాపీ చేసుకోండి. మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో యాడ్ చేసుకున్నారో ఆ వీడియోని అయితే కాపీ చేసుకోండి. కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో అయితే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికి బీట్ మార్క్ని యాడ్ చేసుకుని మళ్ళీ చిన్న ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ లేట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా వీడియో అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు లాస్ట్లో ఎక్స్ట్రా పార్ట్ అయితే వస్తుంటుంది వీడియో, అక్కడైతే ఇక్కడ కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. సో చూసుకోండి ఓవరాల్గా అయితే మనకి వీడియో ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.